హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తాను. చెప్పాక స్క్రాచ్ వీడియో చేస్తున్నాను, దానికి ఓనీ తీసుకోవడానికి వెళ్తున్నా. సో నేనైతే నా ఫ్రెండ్ కలిసి వెళ్తున్నాము. నాకైతే ఇక్కడ తెలీదు ఎక్కడ మెటీరియల్స్ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ ఎక్కడ ఉంటాయి అవి అసలు నో ఐడియా. బెంగళూరులో అయితే నాకు వైజాగ్లో తెలుసు, మేము తీసుకుంటాం కాబట్టి బెంగళూరులో అసలు ఏం ఐడియా లేదు. బట్ వెళ్ళి చూద్దాము, చూస్తే ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఇంకా కొందామని వెళ్తున్నా. నేనైతే నా ఫ్రెండ్తో వెళ్తున్నాను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయాను, బట్ వెళ్ళి చూడాలి. కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళి స్క్రాచ్ రిలేటెడ్ కొంటామా లేదా ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా కొంటామా నో ఐడియా. బట్ ఇప్పుడైతే వెళ్తున్నా, ఆల్రెడీ నా ఫ్రెండ్ వెయిటింగ్లో ఉంది. సో అక్కడికి వెళ్ళి అసలు చూపిస్తా కమర్షియల్ స్ట్రీట్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఇవన్నీ వీడియోలో చూపిస్తాను. మేమైతే స్టార్ట్ అయింది 3 o'clockకి. బయట చాలా ఎండగా ఉంది. ఇంక ఎండ ఉండేటప్పటికి ఇంక ఫుడ్ తిందామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తిన్నాము. శివాజీ నగర్ ఎంట్రన్స్లోనే ఈ చర్చ్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మేరీమాత ఇంకా జీసస్, నాకైతే ఇవి ప్రాపర్గా తెలియదు, బట్ వీళ్ళు ఉంటారు. సో నేను ఎప్పుడు శివాజీ నగర్ వచ్చినా మేము అందరం ఈ చర్చ్కి వెళ్తాము. చూడడానికి బాగుంటుంది, చాలా ఫేమస్ కూడా ఈ చర్చ్ మాట. సో స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా నా ఫ్రెండ్కి తీసుకెళ్ళాను. చర్చ్ ఉంటుంది, రా చూద్దువు, నువ్వు ఎప్పుడు తను వచ్చింది ఇంతకుముందు ఇక్కడికి, బట్ ఈ చర్చ్ చూడలేదంట. సో ఇంకా చర్చ్ అంతా చూపించాను. సో ఈ చర్చ్ ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది, చెప్పా కదా మేరీమాత. ఇంకా అలా ఫస్ట్ చర్చ్ అంతా చూసాం, ఎందుకంటే ఎలాగో బయట ఎండ ఫుల్ చాలా ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ కొంచెంసేపు ఉందాము, ఎండ అంతా తగ్గాక షాపింగ్ స్టార్ట్ చేద్దామని మేమైతే ఇంక చర్చ్లోనే ఉన్నాము. ఇక్కడ ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంకా వెళ్దాం అనుకున్నాం. ఈ హుడ్డీ అయితే నా ఫ్రెండ్ బయట ఎండ ఎక్కువ ఉంది, ట్యాన్ అయిపోతావని చెప్పి నాకు అలాగ వేసింది మాట. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాను, వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి తీశాను. బట్ సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ చూపించే కేరింగ్ చాలా బాగుంటుంది కదా. నేనే అంత పట్టించుకోలే ట్యాన్ అయిపోతా అని, తను హుడ్డీ ఇచ్చి ట్యాన్ అయిపోతావు వద్దు వేసుకో అని చెప్పి ఇచ్చింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా షాపింగ్ అయితే మేము స్టార్ట్ చేసాము. ఇక శివాజీ నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో ఇది శివాజీ నగర్ నుంచి ఇక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, మెటీరియల్స్, ఫుట్వేర్ ప్రతిదీ దొరుకుతుంది ఈ ఏరియాలోని. సో ఇక్కడంతా మనకి అఫోర్డబుల్లో ఉంటాయి. మనకి ఫుట్వేర్ అయితే 100 నుంచి 200 చూసారు కదా. మెటీరియల్స్ 300కే మనకి మెటీరియల్స్ చాలా బాగుంటాయి. మేము కాలేజ్ డేస్ నుంచి ఇక్కడ నుంచి మెటీరియల్స్ పట్టుకుని వెళ్ళి వైజాగ్లో కుట్టించుకునే వాళ్ళమి. ఇప్పుడు కూడా నాకు కొన్ని మెటీరియల్స్ చాలా బాగా నచ్చే తీసుకుందా అనిపించింది, కానీ ఇంకా మెటీరియల్ 300 అయితే స్టిచ్చింగ్కే మనకు ఒక 700-800 అవుతుంది. అండ్ దట్టు బెంగళూరులో స్టిచ్చింగ్ ఇంకా చాలా రేట్ ఎక్కువ. సో ఇంకా అందుకని డ్రాప్ అయిపోయింది, మెటీరియల్ తీసుకోలే. బట్ బయట ఉన్న డ్రెస్ నాకు చాలా నచ్చింది, ఇంకా అది తీసుకున్నా. ఆ డ్రెస్ నాకు 350కే వచ్చింది. నేను అసలు ఏం తీసుకున్నా అన్నది నెక్స్ట్ వీడియోలో కానీ వీడియో ఎండింగ్లో కానీ చూపిస్తాను ఏమేమి తీసుకున్నా అని. ఇంకా క్రాప్ టాప్స్ ఇవన్నీ 200 రూపీస్కి చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఎవరైనా బెంగళూరులో ఉంటే మాత్రం ఈ స్ట్రీట్ షాపింగ్ బాగా చేయండి. లైక్ 200 నుంచి మనకి 200-800 రూపీస్ కూడా సమ్టైమ్స్ దొరుకుతాయి. ఫుట్వేర్, డ్రెస్ వేర్, క్రాప్ టాప్స్ ఇవన్నీ చాలా బాగా దొరుకుతాయి. టాప్స్ అన్ని నా మెటీరియల్స్ కూడా చూపించాక 300కే. ఇంకా ఈ ఫుట్వేర్కి వస్తే నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం చెరకొక జత తీసుకున్నాము. తను ఒక డిఫరెంట్ మోడల్లో, నేను ఒక డిఫరెంట్ మోడల్లో తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మెయిన్లీ నేను స్క్రాచ్ వీడియో కోసం వచ్చా అని చెప్పా కదా. ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ షాప్ కనిపిస్తే ఇంక వెళ్ళాను. ఇక్కడ డిఫరెంట్ క్లాత్ మెటీరియల్స్ ఉన్నాయి. బట్ మనకి ఇప్పుడు కావాల్సింది హాఫ్ శారీ మీద ఓనీ, బట్ అవైతే లేవు, మెటీరియల్ అయితే ఉంది. సరే చూద్దాం ఇక్కడ ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది అని ఒక ఐడియా కోసం అని చెప్పి వెళ్ళా. నాకు ఈ క్లాత్ బాగా నచ్చింది. ఎల్లో కలర్ ఒక క్లాత్ ఉంది కదా, మంచి వెడ్డింగ్ టైంలో అయితే మంచిగా లెహంగా కుట్టించుకోవచ్చు అనిపించింది. ఇంకా అందులోనే డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడేం ప్రెజెంట్ అకేషన్ లేదు కదా నాకు పేరు, లేదా నా ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ మ్యారేజ్ ఉంటే పక్కా లెహంగా డిజైన్ చేసుకుందును. అంత బాగా నచ్చింది ఆ ఎల్లో కలర్ డిజైన్. అది చూడడానికి చాలా గ్రాండ్గా అనిపించింది. నిజంగా స్టిచ్ చేసి అది మంచిగా డిజైన్ చేసుకుంటే మాత్రం ఆ లెహంగా చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు. ఆ లెహంగా చూడగానే నాకు ఐడియా వచ్చింది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లేదు కదా అని ఆగిపోయా లెహంగాకి. ఇంకా ఆ తర్వాత ఓనీ కోసమని చాలా షాప్స్ తిరిగాను, ఎక్కడ నాకు కావాల్సినట్టు దొరకలే. ఈ షాప్లో దొరికింది, కానీ ఇతను ఆ ఓనీయే 1250 ఎంతో చెప్పాడు. 1300 ఇక్కడ ఉంది కదా లాస్ట్లోని లావెండర్ కలర్ అది. ఇంకా ఓనీయే 1300 అంటే ఇంకా బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఇంకా ఆగిపోయాను. ఇంకా వైజాగ్లో సేమ్ అదే ఓనీ నేను 600-700 చూశాను. అక్కడికి ఇక్కడికి ఇంత డిఫరెన్స్ ఎందుకు అనేది నాకు అర్థం కాలే. సేమ్ మెటీరియల్, సేమ్ డిజైన్ అంతనా, అక్కడ కొంచెం తక్కువ అనిపించింది. సరే అని చెప్పి మా చెల్లి చేత తెప్పించుకుందని ఆగిపోయాను. అసలు మెయిన్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చిందే ఓనీ కోసము, స్క్రాచ్ వీడియో అని చెప్పే కదా. బట్ అది తీసుకోలే, మిగతా ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము.
ఇంకా ఇది ఇంకొక షాపింగ్ మాట. ఇక్కడ అన్ని వెస్ట్రన్ వేర్, పార్టీ వేర్ అన్ని డ్రెస్సెస్ ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటాయి. అంటే లైక్ బాగా ట్రెండీగా ఉన్న వాళ్ళకి ఇక్కడ బాగా సూట్ అవుతాయి. నేను కొన్ని చూసి కొన్ని మ్యాక్సీ డ్రెస్సెస్, ఫ్రాక్స్ తీశాను. చాలా బాగా అనిపించాయి చూడడానికి. వేసుకున్నాక కొంచెం అంత కంఫర్ట్ అనిపించలేదు. ఫస్ట్ అయితే నాకు చాలా నచ్చేసింది ఇది. ఏమైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. నేను సనుతో ఎప్పటి నుంచో గోవాకి వెళ్దామని ప్లాన్ ఉంది. సో అలాంటిట్లకి ఇలాంటి డ్రెస్సెస్ బాగుంటాయి కదా అని. బట్ తర్వాత నాకు వేసుకున్నాక అంత కంఫర్ట్ అనిపించలే. బట్ అలాంటి అకేషన్కి ఏమైనా పార్టీ వేర్ ఇలాంటివి అయితే ఇక్కడ ఈ షాప్లో బాగా వస్తాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది బయట తీసుకున్న దానికన్నా. బట్ ఇది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించక ఇంకా నేను తీసుకోలేదు. అసలు మేము వెళ్ళాం కానీ ఈసారి ఏమీ నాకు అంతగా నచ్చలేదు. వెస్ట్రన్ వేర్ అవ్వచ్చు ఏమీ అసలు అంతగా అనిపించలేదు. ఇక్కడ శివాజీ నగర్ ఇటువైపు ఉంటే అటువైపు కమర్షియల్ స్ట్రీట్ అని ఉంటుంది. కమర్షియల్ స్ట్రీట్లో కంప్లీట్ వెస్ట్రన్ వేర్, క్రాప్ టాప్స్, జీన్స్, ఈ టైప్ టోటల్ వెస్ట్రన్ వేర్ అంతా కమర్షియల్ స్ట్రీట్లో ఉంటాయి. శివాజీ నగర్లో మనకి హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, డ్రెస్సెస్, లెహంగాస్ ఇలాంటివన్నీ కొంచెం ట్రెడిషనల్ అన్నీ శివాజీ నగర్లో ఉంటాయి. అండ్ జ్యువెలరీ కూడా బాగా దొరుకుతుంది. ఇక్కడ ఈ జ్యువెలరీ లైక్ వెడ్డింగ్ రిలేటెడ్ జ్యువెలరీ మొత్తం దొరుకుతుంది. వైట్ స్టోన్, గోల్డ్ కోటెడ్ అంతానా. ఏమైనా అకేషన్స్ ఉంటే ఇక్కడ మనకి రీజన్ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ రేంజ్ అంతా 5000 బిలోలోనే వచ్చేస్తే వెడ్డింగ్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. చెప్పా కదా ఇక్కడ మొత్తం ఓవరాల్ A to Z అన్నీ ఇక్కడే ఉంటాయి. మన స్క్రాచ్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్ కావాలన్నా, జ్యువెలరీ కావాలన్నా, ఫుట్వేర్, ఎవ్రీథింగ్. ఇంకా చెప్పాలి అంటే శివాజీ నగర్ మేము చిన్నప్పటి నుంచి నేను సనుతే ఇక్కడే మా షాపింగ్ అంతా చేసేది ఇక్కడే. శివాజీ నగర్ ఆ పక్కన కమర్షియల్ స్ట్రీట్. మేము ఇక్కడే మేము తీసుకునే ఫుట్వేర్ నుంచి డ్రెస్సింగ్, జ్యువెలరీ అంతా ఇక్కడే. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మనకి 10 రూపీస్, 30 రూపీస్ కూడా మంచి మంచి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. మీరు చాలామంది మీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేయండి అంటున్నారు కదా. నా ఇయర్ రింగ్స్ అన్నీ సగం ఇక్కడ కొన్నవే. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మేము అలాగే షాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ చర్చ్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ సరదాగా ఒక గంట సేపు అక్కడ కూర్చొని మేము ఇద్దరం మాట్లాడుకున్నాము. అలా ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసాము. అండ్ చాలామంది ఈ డ్రెస్ టాప్ ఎక్కడ తీసుకున్నారు అడుగుతున్నారు కదా. ఈ టాప్ కూడా నేను ఇక్కడే కమర్షియల్ స్ట్రీట్లో 250కే తీసుకున్నాను. చెప్పా కదా ఇక్కడ మేము ఎక్కువ షాపింగ్ చేస్తామని. క్రాప్ టాప్స్ ఇవన్నీ కమర్షియల్ స్ట్రీట్లో చాలా బాగా దొరుకుతాయి. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న వెస్ట్రన్ వేర్ అన్నీ ఈ కమర్షియల్ స్ట్రీట్లో తీసుకునేవి. అండ్ టాప్స్ అన్నీ 250కే వస్తాయి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నాను చూపిస్తా.